పశ్చిమ బెంగాల్లో బీజేపీ సంచలనం సృష్టించింది. దాదాపు డబుల్ సెంచరీ క్రాస్ చేసి 205 చోట్ల ఆధిక్యంతో కొనసాగుతోంది. మమతకు ఇది బిగ్గెస్ట్ షాక్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీలో మోదీని ఓడిస్తానని శపథం చేసిన దీదీ తన సొంత రాష్ట్రంలోనే ఘోర పరాభవం చవిచూసినట్లు మనకు తెలుస్తోంది. మనం చూసుకుంటే బెంగాల్లో బీజేపీ 205 సీట్లు గెలిచింది. బీజేపీ కాషాయ జెండా బెంగాల్లో ఎగురవేయడానికి బీజేపీ ఉవ్వుల్లూరుతోంది. దీనికి కంటిన్యూషన్గా బీజేపీ సంబరాలు అయితే కొనసాగుతున్నాయి. కానీ మమతా బెనర్జీకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. షాక్తో పాటు భయం కూడా పుట్టింది మమతా బెనర్జీకి. బీజేపీ భయాన్ని పుట్టించింది. సొంత రాష్ట్రంలోనే దీదీకైతే ఘోర పరాజయం పాలైంది. కోల్కతా నుంచి అకస్మాత్తుగా దీదీ అబ్స్కాండ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్లోకి మమతా బెనర్జీ వెళ్ళిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు బెంగాల్లో అండర్ గ్రౌండ్లోకి టీఎంసీ గుండాలంతా కూడా పరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యమైన నియోజకవర్గాల్లో టీఎంసీ అభ్యర్థులు కూడా ఓటమి పాలయ్యారు. అంటే ఎక్కడైతే టీఎంసీ ఖచ్చితంగా గెలుస్తుంది అని రాసి పెట్టుకున్న ప్లేసెస్లో కూడా టీఎంసీ ఘోర పరాజయం పాలైంది. అలాగే టీఎంసీ అడ్డాలోను కూడా బీజేపీనే సత్తా చాటింది. హిందూ ఓట్లు కానీ లేదంటే మైనారిటీల ఓట్లు కానీ అన్ని రకాల ఓట్లు బీజేపీకే పడ్డాయి. ఏదైతే టీఎంసీ నియంతృత్వ పాలనకి బీజేపీ చెక్ పెట్టదామని ఏ విధంగా భావించిందో దానికి తగ్గట్టు బీజేపీ 205 స్థానాల్లో విజయం సాధించి విజయ దుందుబి మోగించింది. ఇప్పుడు కాషాయ జెండా పశ్చిమ బెంగాల్లో ఎగరడానికి సిద్ధంగా ఉంది. బీజేపీ మొత్తానికి తన టార్గెట్ను కరెక్ట్గా రీచ్ అయిందనే మనం చెప్పొచ్చు. మరి ఈ విషయంలో బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఎందుకంటే మిగతా 5 రాష్ట్రాల్లో అంత సీరియస్గా తీసుకుందో లేదో తెలియని పరిస్థితి. కానీ పశ్చిమ బెంగాల్లో ఎలా అయినా కాషాయ జెండా ఎగురవేయాలని మోదీ సర్కార్ భావించింది. మరి దానికి తగ్గట్టుగానే బీజేపీ పశ్చిమ బెంగాల్లో తమ పాగా వేసేసింది. వాళ్ళ టార్గెట్ను కరెక్ట్గా రీచ్ అయిందనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దీదీ పరిస్థితి ఏంటి అనేది తెలియని పరిస్థితి. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ను పరిపాలిస్తున్న దీదీకి ఒక్కసారిగా ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకంతో ఉన్న దీదీకి బీజేపీ అనేది ఒక గట్టి షాక్ ఇచ్చింది. మరి ఈ షాక్లో దీదీ కనిపించకుండా పోయారు. ఇప్పుడు కోల్కతాలో లేరు, సడన్గా అబ్స్కాండ్ అయ్యారు అన్న రకంగా వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తెలియాల్సి ఉంది.